నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడగల దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ కంప్లీట్గా మనకైతే 99% అయితే పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వినాయకుడు అయితే మనకి బడగణేష్ అనేది కనిపిస్తుండు. అండ్ కంప్లీట్గా మంచి లాగ్ అయితే తీసాను. సిక్స్ కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. ఆల్మోస్ట్ అయితే మన స్వామివారికి ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ రేపు ఈవినింగ్ అయితే మనకి 6 o'clock అయితే ఆగమన్ ఉంది. మన బడా గణేష్ అయితే కంపల్సరీ అయితే అందరు రావాల్సిందిగా కోరుకున్నాను. మంచి లాగ్ అయితే తీసాను. అలాగనే రేపు అయితే ఈవినింగ్ వీలైతే మాకు లైవ్ అనే పెడతాను. మంచి లాగ్ అయినా తీసి అప్లోడ్ చేస్తాను. కంపల్సరీ అయితే చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి మన బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మనకి మన బడా గణేష్ దగ్గర అప్డేట్ ఏముందో ఏం కథలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రజెంట్ అయితే మీకు అయితే జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి. అండ్ నిన్ననైతే మనకి స్వామివారికి హై పెయింటింగ్ అండ్ బొట్టు పెయింటింగ్ అయితే మొత్తం అయితే కంప్లీట్ వర్క్ అయితే చేసారు. అండ్ 3 phases కి ఆల్మోస్ట్ అయితే పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసారు. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే చూసుకోవచ్చు మనమైతే. అండ్ జూమ్ చేసేసి మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. మెయిన్ ఫేస్కి అయితే మనకైతే పైన అయితే బొట్టు దగ్గర అయితే చూసుకోవచ్చు త్రిశూలం అయితే పెట్టారు. అండ్ త్రిశూలం కిందనైతే బొట్టు అయితే చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అయితే కనిపిస్తుంది. కర్ర ఉంది కాబట్టి కొంచెం కనిపించట్లేదు. కొంచెం దగ్గరికి వెళ్తాను మీకు. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే ఇప్పుడైతే చూస్తున్నారు కదా. అండ్ మనకైతే చూస్తున్న బొట్టు అయితే పెట్టేశారు. అండ్ కళ్ళకి మొత్తం అయితే పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ఒక చుక్క ఒకటే ఉంది. అండ్ అదైతే రేపు మార్నింగ్ అయితే పెడతారు మన సార్ అయితే. అండ్ శిల్పి రాజేంద్ర సార్ రేపు మార్నింగ్ ఎక్కి అండ్ కంప్లీట్గా అయితే మనకి రేపు పెట్టేసిన తర్వాత మనకి గోకారాలు అనేది మొత్తం ఇప్పేస్తారు. రేపు ఈవినింగ్ అయితే మన బడా గణేష్ ఆగమన్ అవుతుంది. అందరూ కంపల్సరీ అయితే రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్లోవి మంచి అప్డేట్ అయితే వస్తుంది. రేపు ఈవినింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చి అయితే చూసుకోవచ్చు మన స్వామివారి తొండంకి. అండ్ కంప్లీట్గా మీకు అయితే జూమ్ చేస్తున్నాం ఒక నిమిషం. అండ్ బొట్టు కింద మనకైతే హోమ్ అయితే వచ్చింది. అండ్ ఎల్లో కలర్ వచ్చేసిన తర్వాత పైన హోమ్ అనేది రెడ్ కలర్లో మనకైతే రాయడం అయితే జరిగింది. అండ్ సేమ్ అన్నిటికీ 3 phases సేమ్ అయితే మనకైతే ఎగ్జాక్ట్లీ అయితే వస్తుంది. అండ్ తొండం మీద చూసుకోవచ్చు మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఎగ్జాక్ట్లీ ఎంత బాగా చేశారో చూడండి. అండ్ కంప్లీట్గా దానికోసం అయితే మనకైతే అన్నవాళ్ళు అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు అక్కడ. అండ్ గోల్డెన్ వర్క్ అనేది మనకి స్వామివారి ఆభరణాలు అనేది ఫినిషింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్గా అయితే చేస్తున్నారు. అండ్ మొత్తం కంప్లీట్గా అయితే 3 phases కంప్లీట్గా అయితే మనకైతే అయిపోయింది. నిన్నైతే మంచి లాగ్ అయితే తీసాను నేను. కిందికి వెళ్ళే ఆల్మోస్ట్ అయితే నేనైతే పైనకి వెళ్ళలేదు. కిందికి వెళ్ళి అయితే తీసాను. వీలైన మాటకి అయితే నేనైతే కిందికి వెళ్ళి అయితే మీ గురించి అయితే నేను కిందికి వెళ్ళి జూమ్ చేసి మరి నేనైతే తీసాను. ఎందుకంటే పైనకి అయితే వెళ్ళనియలేదు. దానివల్ల అయితే నేనైతే కిందికి వెళ్ళి తీసి అయితే మీకు అయితే అప్డేట్ ఇచ్చాను. అండ్ వీలైన మటుకి రేపైతే వీలైతే కంపల్సరీ అయితే రేపు ఒక చుక్క మాత్రం మనకి కంపల్సరీ అయితే పెడతాను. లేదంటే కిందికి వెళ్ళే పెడతాను. కంపల్సరీ అయితే చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలానే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇంకా అప్డేట్ అయితే చూసాము. అండ్ మనకి వినాయకునికి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చేతులకి అన్నిటికైతే ఆల్మోస్ట్ అయితే మనకి ఆభరణాలకైనా ఆయుధాలకైనా పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం అయితే. అండ్ మనకి స్వామివారి గోర్ల పెయింటింగ్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన ఆశీర్వాదం చేయి ఆల్మోస్ట్ అయితే చూసుకోవచ్చు. నిన్నైతే వర్క్ మనకు చేసినప్పుడు అయితే మీకైతే చూపించాను అప్డేట్లో. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు స్వామివారి చేతులవి హోమ్ అనేది మనకైతే ఇచ్చారు చూడండి. అండ్ డిజైన్ అండ్ మనకైతే అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మెయిన్ చూసుకోవచ్చు స్వామివారికి ఆభరణాలకైతే గోల్డ్ వేసిన తర్వాత దానికి డిజైన్గా మనకి కలర్ అనేది ఆభరణాలకి మనకి ఎలా ఉండదు. పైన కిరీటంకి మీకైతే చూపిస్తున్నాం కదా కలర్స్ మనకి కిరీటం ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనకు ఆభరణాలకైతే మనకైతే ఇస్తున్నారు అక్కడ చూడండి. ఎగ్జాక్ట్లీ అయితే పెయింటింగ్ వర్క్ అయితే ఫినిషింగ్ వర్క్ అనేది నడుస్తుంది. అండ్ అలాగనే మనకి ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ మన లడ్డు చేయి ఉంది కదా. లడ్డు చేయికి మనకి కింద లడ్డు చేయి కింద మనకి బుట్టే టైప్లో ఉంటుంది కదా. దానికి డిజైనింగ్ వర్క్ అనేది చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ ఇక మన స్వామివారికి లడ్డు చేవి చూసుకోవచ్చు. అండ్ లడ్డుకి అయితే ఇంకా వైట్ పెయింటే ఉంది. దానికి ఫినిషింగ్ వర్క్ అనేది ఇంకా చేయలేదు. అది చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు కంప్లీట్గా మనకైతే మన బడా గణేష్ అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది మొత్తం. జస్ట్ నాకు తెలిసి ఫినిషింగ్ వర్క్ ఒకటి ఉంది. ఆల్మోస్ట్ ఇవాళనైతే 100% ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతే జస్ట్ మార్నింగ్ ఒక మన హైస్ చుక్క ఒకటే ఉంటుంది. రేపు మార్నింగ్ అది చేసేసిన తర్వాత మన గోవాల్ అనేది మొత్తం కంప్లీట్గా తీసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తీసుకోవచ్చు. అలానే మొత్తం పైన కంప్లీట్గా మనకైతే నిన్న డిజైన్ క్లాత్ అనేది మనకి పెడుతున్నారని చెప్పేసి మీకైతే చూపించాను వైట్ క్లాత్. అండ్ కంప్లీట్గా అయితే మన ఆరెంజ్ డిజైన్ కలర్ అయితే మనకైతే మొత్తం అయితే పెట్టేస్తారు. ఇక్కడైతే కనిపిస్తుంది చూడండి. అండ్ కంప్లీట్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే కిందనైతే అండ్ కిందవి చూపిస్తాను. అండ్ ఇక్కడ కిందవి చూసుకోవచ్చు శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారివి మొత్తం కంప్లీట్గా అయితే మనకైతే డిజైన్ అయితే మొత్తం అయితే పైన చేసారు. అండ్ అలానే మనకి 101
ఆకులు అనేది మనకి డిజైనింగ్ అనేది మనకి చేస్తున్నారు అక్కడ. మీకు అక్కడ దగ్గరికి వెళ్ళి మీకైతే చూపిస్తాను. పైన అయితే మనకి మండపంకి అయితే పైన క్లాత్ అనేది డిజైనింగ్ అయితే చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి బుజ్జ దగ్గర. అండ్ ఎగ్జాక్ట్లీ అక్కడ అయితే బుజ్జ దగ్గర మనకు బిల్ట్ ఉంది కదా, అక్కడనైతే స్నేక్ అయితే వచ్చింది. ఆ స్నేక్ అయితే అన్ననైతే డిజైనింగ్ అయితే చేస్తున్నాడు స్నేక్కి. ఇక్కడ చూసుకోవచ్చు కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ కిందకి ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే మీకు అయితే మంచి అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడైతే. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే దగ్గరకు వచ్చి అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఎగ్జాక్ట్లీ అయితే. శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్పాను. ఫైనల్లీ మనకు సెట్ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే. పైన అయితే అన్న వాళ్ళు అయితే డిజైనింగ్ క్లాత్ అనేది మనకి చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ అయితే. బ్యాక్గ్రౌండ్లో మీకు అయితే చెప్పాను కానీ ఆకులు అని చెప్పేసి మనకు మొత్తం అయితే డిజైన్ అయితే పెయింటింగ్తో అయితే మొత్తం చేసేసారు. దాని మీద ఒక్కొక్క నేమ్ మనకి 1 నెంబర్స్ అనేది రాస్తారు. ఆల్మోస్ట్ మనకి ఎన్ని నెంబర్స్ వస్తాయో అక్కడ మనకి అది చెప్తాను మీకైతే. మొత్తం టోటల్గా అయితే మనకి చూస్తున్నారు కదా, కంప్లీట్గా అయితే ఆ నెంబర్స్ వస్తాయి. అండ్ ఎవరు తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. అండ్ నేను చెప్తాను చూసి అయితే ఎన్ని నెంబర్స్ వస్తాయో కంపల్సరీ అయితే. అండ్ ఇక్కడ కంప్లీట్ అయితే చూస్తారు కదా, అమ్మవారు అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత మొత్తం పైన క్లాతింగ్ అయిపోయిన తర్వాత మొత్తం గోవా అనేది మనకైతే ఇవాళ ఈవినింగ్ అయినా రేపైనా చేసేస్తారు ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. అండ్ మన బడగణేష్ పెయింటింగ్ వర్క్ అనేది అండ్ పైన స్వామివారికి పంచ అండ్ వర్క్ అయితే గోల్డెన్ వర్క్ అనేది నేనైతే చేయలేదు కదా, అదైతే గోల్డెన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో అది మొత్తం మన బ్లూ కలర్ ఉంది, దానికి ఇంకా డిజైనింగ్ అనేది చేయలేదు ఇంకా ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ ఇక్కడైతే మన రవిగిరి స్వామికి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది, మీకు అది చూపించాను. మన జగన్నాథ స్వామి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి అయితే మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్లీ అయితే. ఇక్కడైతే చూస్తున్నారు కదా కంప్లీట్గా. అండ్ దగ్గరకు వచ్చినాక మన అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన స్వామివారి పాదాలవి ఈరోజు అయితే అప్డేట్ ఉంది పెయింటింగ్ వర్క్ అయితే. అది ఇస్తాను మీకు ఈవినింగ్ కల్లా. మనకి పెయింటింగ్వి లంచ్ తర్వాత వేస్తా అని చెప్పేసి అన్నారు, అది అయితే మీకు అయితే అప్డేట్ ఇస్తాను కంపల్సరీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మన జగన్నాథ స్వామి మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మన అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మోస్ట్గా బాగుంది, మీకైతే అప్డేట్ ఇచ్చాను, అది అయితే చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ కంప్లీట్గా. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో గ్లోబ్ అనేది మనకి కంప్లీట్గా కలర్ అనేది వేసేసారు, మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు అమ్మవారి మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం అయితే పెయింటింగ్ వర్క్ అనేది. అండ్ ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అన్నీ అయితే. అండ్ నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అవుతుంది మీకైతే. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మన క్యూ లైన్ అనేది నిన్న మీకైతే అప్డేట్ ఇచ్చాను కదా, అదైతే క్యూ లైన్ అయితే మనకైతే చేస్తున్నారు. నిన్న ఒకటే ఉండే కదా, అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకైతే చేస్తూనే ఉన్నారు. అండ్ మొత్తం ఇది అయితే వస్తుంది. అండ్ కంప్లీట్గా ఇది వచ్చినప్పుడు మీకైతే అప్డేట్ ఇస్తాను కంపల్సరీ అయితే. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మెయిన్ లైన్ అయితే మనకైతే చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ షెడ్ మనకి నిన్న అనేది మీకు ఎంతవరకు ఇచ్చాను. అండ్ కంప్లీట్గా నిన్న షెడ్ అనేది మనకి ఆల్మోస్ట్ సగం అయింది ఉండే. అండ్ ఈ రోజు అయితే మొత్తం కంప్లీట్గా అక్కడ వరకు అయితే చేసారు. అండ్ చూపిస్తాను ఒక నిమిషం. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఎందుకంటే బార్గేట్స్ పెట్టి కాబట్టి రోడ్స్ అనేది మొత్తం క్లోజ్ అయిపోయినాయి కాబట్టి మొత్తం మనకైతే క్లోజ్ అయిపోయింది. దానివల్ల ట్రాఫిక్ అనేది ఫుల్ ఉంది. అండ్ ఎగ్జాక్ట్ అయితే చూసుకోవచ్చు, నేను మీకు అక్కడి వరకు అయితే చూపించాను. నేను ఇక్కడి వరకు ఉండే మొత్తం కంప్లీట్గా అక్కడి వరకు అయితే చేసేసారు అన్న వాళ్ళు మొత్తం అయితే కంప్లీట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మన బార్గేట్స్వి మొత్తం క్యూ లైన్ అనేది మనకి ఇట్లా అని వస్తుంది కాబట్టి. అండ్ క్యూ లైన్వి మొత్తం ఆల్మోస్ట్ అయితే అక్కడ వరకు అయితే అయిపోయింది చూడండి. అక్కడి నుంచి మొత్తం టూ లైన్స్ అనేది మొత్తం కంప్లీట్గా మనకైతే వేసేసారు ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్మోస్ట్ క్యూ లైన్స్కి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండ్ మెయిన్ అండ్ కంప్లీట్గా అయితే 2 సైడ్స్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా మనకి వచ్చినాయి ఇంకా ఇక్కడైతే చూస్తారు కదా డీసీఎం అయితే వచ్చింది ఇప్పుడు. అండ్ ఇక్కడైతే మనకి డీసీఎం వచ్చేసింది మొత్తం. ఇంకా మనకి క్యూ లైన్స్ అనేది మనకి సరిపోదు కాబట్టి దాని క్యూ లైన్స్ రేకులు అనేది కంప్లీట్గా మొత్తం అయితే మనకైతే వచ్చేసినాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం రావాలి కాబట్టి మొత్తం అయితే సెటప్ చేసేస్తారు అది. అండ్ ఇవాళ ఆల్మోస్ట్ అయితే ఇవాళ రేపటికల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీకైతే ఇంకా మనకి మెయిన్ వినాయకునికి ఎదురుగా ప్లేస్లో మీకైతే చూపిస్తాను ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఎంట్రన్స్ సెక్షన్ అయితే నిన్నైతే మనకి ఓన్లీ రైట్ సైడ్లో ఉండే అండ్ లెఫ్ట్ సైడ్లో మొత్తం 3 లైన్స్ అనేది మనకైతే వేసేసారు. 2 లైన్స్ అనేది మొత్తం కంప్లీట్గా అక్కడ వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ మెయిన్
హైదరాబాద్ ఫ్రంట్ ఎదురుగానే అయితే మెయిన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ కంప్లీట్ చూసుకోవచ్చు. మన మెయిన్ రేపు మన బడగణేష్ ఆగమన్ అయితే ఉంది రేపు ఈవినింగ్ 6 o'clockకి. అండ్ దానికి గోల్ పోస్ట్ అనేది ఇక్కడ మెయిన్ సెంటర్లో వేయలేదు. అది ఎందుకంటే ఏదో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనకి గేట్స్ వేసేసారు కాబట్టి దానివల్ల ఇబ్బంది అని అక్కడైతే వేసేసారు. చూడండి మీకు ఎగ్జాక్ట్లీ అయితే కనిపిస్తుంది కదా గోల్ పోస్ట్ అయితే. అది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ మీకు ఫ్రంట్ ఎగ్జాక్ట్లీ ఈ లైన్లో మనకి వస్తుంది ఇది. అండ్ కంప్లీట్గా చూస్తున్నారు కదా. అండ్ ఈ రూట్లో మనకైతే కంప్లీట్గా గోల్ పోస్ట్ అనేది ఇక్కడ వేసారు. అండ్ ఈరోజు అయితే ఆగమన్ అయితే మనకి రేపు ఈవినింగ్ అయితే 6 o'clock అయితే ఒకసారి అయితే రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరిని అయితే మంచి బడాగణేష్ ఆగమన్ అనేది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. లాస్ట్ ఇయర్వి నేను పెట్టాను, ఈ ఇయర్వి మంచి వీలైతే లైవ్ అయినా పెడతాను, కంపల్సరీ వీడియో అయినా వస్తుంది, కంపల్సరీ అయితే చూడండి అందరైతే.